ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. గురుగారు అదే మనం మాట్లాడుకుంటాం అదేమ్మా, అంటే మనకేంటంటే ఈ అమావాస్య ఇంకా మనం చెయ్యాలి, ఏదన్నా పెట్టాలి అనుకుంటే మన తండ్రి మీద కొంతమందికి ప్రేమ ఎక్కువ ఉంటుంది. అలాగే తాతగారన్నా, నాయనమ్మన్నా, అమ్మమ్మన్నా కొంచెం ప్రేమ అత్యధికంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళని మనము కించపరచకూడదు. సాధ్యంతో వాళ్ళ కోసం ఏదైనా చేయాలనుకుంటే, చనిపోయిన వాళ్ళకి ఇంకా మేలు చేయాలనుకుంటే, వాళ్ళ ఆర్తి తీర్చాలంటే మనకి ప్రతి నెల అమావాస్య పౌర్ణమి వస్తుంటాయమ్మ. సో అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట లోపల మన పెద్దల పేరు చెప్పుకొని ఏదో ఒక తినుబండారం, అంటే రైసో, అంటే పులిహారో, టమాటా రైసో, బిర్యానీ, ఏదో ఒక రైస్ ఐటమ్ కొనేసి వాళ్ళ పేరు చెప్పి దాని మీద దక్షిణ సహితంగా రూపాయో 2 రూపాయలు ఎంతో ఒక దక్షిణ పెట్టేసి వాళ్ళ పేరు చెప్పి ఇవ్వడం వల్ల మన యొక్క పూర్వీకుల ఆత్మ శాంతించి పితృదేవతల సంతృష్టి చెందితే ఖచ్చితంగా అద్భుతమైన గ్రోత్ వస్తుంది. కొంతమందికి అమ్మ ఆడపిల్లలే పుడతారు, మగపిల్లలు పుట్టరు. అంటే ఎవరికైతే పితృదేవతల ఆగ్రహం ఉంటుందో, అంటే స్వయంగా శివుడు అడుగుతాడంట మన యొక్క సపోజ్ ఒక భక్తుడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడికి నాకు పుత్ర సంతానం కావాలి, అపుత్రస్య గతి నాస్తి అనే ఒక విధానంతో నాకు పిల్లలు కావాలని మగపిల్లలు కావాలని ప్రాధేయపడుతూ ఉంటాడు. అప్పుడు శివుడు వాడి భక్తిని చూసి మెచ్చుకొని, అంటే వాడి యొక్క బాధను చూసి తట్టుకోలేక వాడికి మగపిల్లడు ఇవ్వాలా వద్దా అని ఒక సంక్షోభంలో ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు ఈశ్వరుడు? స్వయంగా ఆ యొక్క భక్తుడి యొక్క పితృదేవతలకి మూల పురుషుని తలుచుకుని అడుగుతాడు, అయ్యా నా భక్తుడు అంటే నీ సంతతి చెందినవాడు నాకు మగపిల్లవాడు కావాలని కోరుకుంటున్నాడు, కాబట్టి మగపిల్లవాడు ఇవ్వాలా వద్దా అని ఈశ్వరుడు ఆ పితృదేవులను అడుగుతాడంట. ఆ పితృదేవులు అంటాడంట, వీడు నాకు నా ప్రతి నెల నాకు మాసికం పెట్టిన పాపాన్ని పోలేదు, నాకు పిండం పెట్టలేదు, నాకు కనీసం దీపం పెట్టడు, కనీసం నా చనిపోయిన రోజున నాకు ఇంత ముద్ద పెట్టాడు, ఇలాంటి వాడికి ఇవ్వడానికి వీలేదంటాడంట. సో అలా అంటే పితృదేవుల ఆగ్రహం వస్తే అన్నమా వాడికి మగపిల్లలు పుట్టరు. కాబట్టి సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి నెలలో అమావాస్య పౌర్ణమి రోజు పెద్దలు చెప్పుకుని ఇస్తే వారి ఆత్మ శాంతించి మగ సంతతి కలగడానికి స్కోప్ ఉంటుంది. రెండవది ఏంటంటే మనకేంటంటే మనం ఎవరి ద్వారా వచ్చాము? మన తల్లి ద్వారా వచ్చాము. కాబట్టి మనకి ప్రత్యక్ష దైవాలు మనకి వాళ్లే. కాబట్టి మనకి హిందూ సనాతన ధర్మం కూడా చెప్తుంది మనకి ఆది ముందు తల్లిదండ్రులనే మనం పూజించాలి అని. సో వాళ్ళు కర్మ చెందిన తర్వాత మన విధిగా వాళ్ళకి ఇవ్వాల్సిన మనం షోడశ కర్మల్లో కూడా ఇది ఒక భాగం కాబట్టి చెయ్యాలమ్మా. సో ఆ అమావాస్య రోజున పౌర్ణమి రోజున మనం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆత్మలు శాంతిస్తే ఆటోమేటిక్గా మన పురోగమతి వస్తుంది, మన సంతతి బాగుంటుంది, మగపిల్లలు లేని వాళ్ళు కూడా మగ సంతతి కలగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాలర్ చూద్దాం గురుగారు.